ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 18వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా ఫోన్ చేస్తుంది. ఏ స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది అనుకోకుండా, అలాగే ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకొని వస్తాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు, ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి అనేది ఈ వృషభ రాశి వ్యక్తులకు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వశీకరణ, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి మొబైల్ నంబర్ 9398696950. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరి ఎక్కువగా అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలంకారప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. అలాగే వీరు మంచి చెడులు చూసుకున్న తర్వాత ఏ పనినైనా అమలు పరుస్తూ ఉంటారు. ఇక అలాగే ఏ సమస్యలు సృష్టించినా పరిష్కరించే స్నేహిత వర్గం వృషభ రాశి వారి వ్యక్తులకు ఉంటుంది. జీవితంలో ఎన్నిసార్లు నిందలు, ఆరోపణలు వీరిని బాధించినా కానీ వీరి యొక్క మానసిక కృంగిదలకి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఇక వీరి జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. ఇక కుటుంబ సభ్యుల్లో కూడా వీరికి దీని కారణంగా చిన్న వయసులోనే అవగతం అవుతుంది. అలాగే స్నేహితుల వెనక ఉండి వీరిని ముందుకు నడుపుతారు. ఇక 2025వ సంవత్సరం జూలై 18వ తారీఖు శుక్రవారం రోజున ఈ యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనక మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ అనేది చేస్తుంది. ఆ స్త్రీ ఎవరో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వృషభ రాశి వ్యక్తులకు జూలై 18వ తేదీ శుక్రవారం రోజున వీరి యొక్క ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. అంటే అనుకోకుండా డబ్బును పొందుకునే అవకాశాలు కనిపిస్తాయి. రుణాలు వస్తున్నాయి చేయడంలో ఇదివరకు మీరు ప్రయత్నాలు చేసిన విఫలమైనాయి గనుక ఈరోజు దినఫలాల ప్రకారం వసూలు, రుణాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీకు అనేది ఒక చిన్న టాపిక్ కాస్త పెద్దదిగా మారి గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. తీవ్రంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంధువులను విచ్ఛిన్నం చేసుకునే ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మధ్య ఈ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. తోబుట్టువుల మధ్య కావచ్చు, తోటి కోడళ్ళ మధ్య కావచ్చు, తోటి అల్లుళ్ళ మధ్య కావచ్చు, అత్త కోడళ్ళ మధ్య కావచ్చు, ఇలా చిన్న కాస్త గొడవ పెద్దదిగా మారి బంధాలు విచ్ఛిన్నం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ప్రతికూల ఫలితాలు కూడా
ఈ దినఫలాల్లో మీకు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఇక ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే లోన్ కోసం కావచ్చు, ఏదైనా రాంగ్ నెంబర్ ద్వారా కావచ్చు, ఒక స్త్రీ నుండి అయితే మీకు ఒక ఫోన్ కాల్ అనేది అయితే వస్తుంది. ఇక ఆ ఫోన్ కాల్ ద్వారా పరిచయం పెరుగుతుంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈరోజు ఫోన్ చేసే అటువంటి ఆ యొక్క స్త్రీ మీ యొక్క భవిష్యత్తులో కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ మీకు చక్కటి స్నేహితురాలు కావచ్చు, మంచి ఈ బంధువురాలు కావచ్చు, ఏదో ఒక విధంగా మీ చుట్టాలు అయి ఉండొచ్చు. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.